గుంటూరు పెద్దపల్కలూరు రోడ్డులోని రత్నగిరి నగర్ శ్రీహరిహర క్షేత్రం నందు బుధవారం ఉదయం 9:45 దేవతామూర్తుల మరియు రాతి ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం అనువంశిక కార్యదర్శి కటారు రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ మనవి, గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో వేయించేసున్న రత్నగిరి నగర్లో వేయించేసున్న హరిహర క్షేత్రం నందు ఈరోజు చాలా మాకు ఒక పండగలాగా గ్రామ ప్రజలందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగినది. అలానే లక్ష్మీ నరసింహ స్వామివారు, శ్రీ భవానీ శంకర స్వామివారు, భువనేశ్వరి అమ్మవారు, దక్షిణకాళి, అయ్యప్ప, నవగ్రహాలు, నాగేంద్ర స్వాములు అందరూ కూడాను ప్రతిష్ఠించుకోబడినది. అలానే ఈ యొక్క దేవతామూర్తులు అందరూ కూడాను అనుగ్రహంతో చాలా వైభవోపేతంగా ఈ యొక్క నిర్మాణం చేయడం జరిగినది. అలానే ప్రతిష్ఠ కూడా చాలా చక్కగా చాలామందికి వాళ్ళ భోజనం కూడాను ఒక 15,000 మంది భోజనానికి రావడం కూడా జరిగింది. కాబట్టి అనుగ్రహంతో, స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడాను ఎల్లవేళలా సుఖ సంతోషాలతో 1978వ సంవత్సరంలో రత్నగిరి పట్టణం ఏర్పడింది. 3 కుటుంబాలతో ఏర్పడిన ఈ పట్టణము ఈరోజు అత్యద్భుతంగా గుంటూరు పట్టణంలోనే ఎక్కడా లేని విధంగా లక్ష్మీ నరసింహస్వామి, భవానీ శంకర స్వామి, భువనేశ్వరి అమ్మవారు, అయ్యప్ప స్వామి, కాళీమాత, నవగ్రహాలు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తోటి ఏర్పడిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడింది. ఈరోజు ఇంత అత్యద్భుతంగా ఇంత చిన్న పట్టణంలో కూడా 15,000 మందికి గత 5 రోజుల నుంచి కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రసాద వితరణ చేస్తూ ఏర్పాటు చేస్తున్నాం. దీని అంతటికీ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ కటారు తిరుపతయ్య గారు, వారి కుటుంబ సభ్యులు చాలా కష్టించి దీనికి బలరామరెడ్డి గారి సహాయ సహకారాలతోటి వారు స్థలము ఈ దేవస్థానానికి ఉచితంగా ఇవ్వడం వల్ల ఇటువంటి మహద్భుతమైన దేవస్థానం ఏర్పాటు జరిగింది.